వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంసెట్ ఫిజిక్స్ సంబంధించి చాప్టర్ వైజ్ వెయిటేజ్ కంప్లీట్గా ఏ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, కంప్లీట్గా 3 క్వశ్చన్స్ వస్తాయి అనేది వెయిటేజ్ చాప్టర్ వైజ్గా ఇప్పుడు చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వెయిటేజ్లో మనకు ఓవరాల్గా 40 మార్క్స్ మీరు ఫిజిక్స్లో స్కోర్ చేయాలంటే ఫస్ట్ ఏ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత బ్యాలెన్స్ ఏ చాప్టర్ మీరు పెండింగ్లో పెట్టుకోవచ్చు, ఏ చాప్టర్స్ వదిలేయచ్చు అనేది కూడా లాస్ట్లో చెప్తాను. సో కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు మ్యాథ్స్ సంబంధించి కెమిస్ట్రీ సంబంధించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి చాప్టర్ వైజ్ వెయిటేజ్. సో ఫస్ట్ వెయిటేజ్ అయితే చూద్దాం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది. అంతకంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 1 or 2 మార్క్స్ అని మెన్షన్ చేసింది ఎందుకు అంటే మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కదా. ఒక షిఫ్ట్లో 1 క్వశ్చనే రావచ్చు, ఇంకొక షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది ఇలా షఫల్ అవుతూ ఉంటుంది. షిఫ్ట్ వైజ్గా మనకు ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి అందుకే మీకు గన్ షాట్గా ఎగ్జాక్ట్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు క్లియర్గా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేసిన తర్వాతే చెప్పడం జరుగుతుంది. సో మీరు షిఫ్ట్ 1లో వచ్చారు, ఆ రోజు 1 క్వశ్చన్ వస్తే మీకు చెప్పలేం. లేదు షిఫ్ట్ 1లోనే 2 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, షిఫ్ట్ 2 ఎగ్జామినేషన్ వాళ్ళకి 1 క్వశ్చనే రావచ్చు. ఇలా పాసిబిలిటీ ఉంది కాబట్టి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఫిజికల్ వరల్డ్ 1 క్వశ్చన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్ 1 క్వశ్చన్, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ 2 or 3 క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి 2 or 3 క్వశ్చన్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ 2, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ 2, వర్క్ పవర్ ఎనర్జీ 2 or 3, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 or 3, నెక్స్ట్ ఆసిలేషన్ 1 or 2, గ్రావిటేషన్ 1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 1, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ 2 or 3, టెంపరేచర్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ 1 or 2, థర్మోడైనమిక్స్ 2 కంపల్సరీ, కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ 1 or 2, వేవ్స్ 1, రే ఆప్టిక్స్ 1, ఫిజికల్ ఆప్టిక్స్ 1, ఎలక్ట్రో చార్జెస్ అండ్ ఫీల్డ్స్ 1, ఎలక్ట్రో పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ 1, కరెంట్ ఎలక్ట్రిసిటీ 1 or 2, మూవింగ్ చార్జెస్ 1, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్స్ 1 or 2, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 1, ఆల్టర్నేటింగ్ సర్క్యూట్స్ 1 or 2, ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ 1, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్స్ 1 or 2, ఆటమ్స్ 1, న్యూక్లియస్ 1, సెమీ కండక్టర్స్ 2 కంపల్సరీ. ఇక్కడ ఏదైతే సింగిల్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగిందో ఆ నెంబర్ కంపల్సరీగా 1 అని మెన్షన్ చేస్తే కంపల్సరీ ఇంకా ఆ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది, 2 అని మెన్షన్ చేస్తే కంపల్సరీ 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ 1 మార్క్స్. సో ఇవన్నీ మీరు కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలంటే మీకు హ్యాండ్ బుక్స్ అయితే కావాల్సి ఉంటుంది. హ్యాండ్ బుక్స్లో మీకు ప్రిపరేషన్ ఈజీ అవుతుంది ప్రిపేర్ అవ్వడానికి మీకు టెక్స్ట్ బుక్స్ కంటే. దాంతోపాటు పీవైక్యూ ప్రీవియస్ ఇయర్స్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే మీకు కన్ఫామ్గా ఇక్కడ 1 మార్క్ అని మెన్షన్ చేసిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కంపల్సరీ ఇంకా 1 మార్కే వస్తుంది, 2 మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇక్కడ 1 or 2 మెన్షన్ చేసిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సెకండ్ ఇయర్ చాప్టర్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయండి. లేదు అంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది మీరు హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఫిజిక్స్లో ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే మీకు ఫిజిక్స్లో కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి కదా, కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత ఫిజిక్స్లో మీకు ఫార్ములాస్ ఉంటాయి కదా, ఫార్ములాస్ బేస్డ్తో డైరెక్ట్గా ఫార్ములాస్ వాల్యూస్ పుటప్ చేస్తే వచ్చే ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత యూనిట్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ యూనిట్ వాల్యూస్తో కూడా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. అవి ఎలా అనేది మీకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. కాన్స్టెంట్ వాల్యూస్తో, యూనిట్స్తో, అలాగే ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేస్తే ఆన్సర్స్తో మీరు ఈజీగా స్కోర్ అయితే చేయొచ్చు. మరి అంటే మనం స్మార్ట్ వర్క్ చేస్తే కంప్లీట్గా ఫిజిక్స్లో కూడా స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్ హార్డ్ అయినా సరే. సో ఈ చాప్టర్ నుంచి సపోజ్ ఇక్కడ చూడండి 2 or 3 మార్క్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఈ చాప్టర్ సంబంధించి చూసుకుంటే. సో 3 క్వశ్చన్స్ ఆ చాప్టర్ నుంచి వస్తే మనకు 1 హార్డ్ క్వశ్చన్ వచ్చినా కానీ మిగిలిన 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఈ కాన్స్టెంట్ వాల్యూస్ నుంచి రావచ్చు, లేకుంటే మనకు వాల్యూస్ యొక్క యూనిట్స్ మనకు కంప్లీట్గా మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అందులో ఆ యూనిట్ వాల్యూస్ చూడగానే మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. అంటే మీటర్ స్క్వేరు, సెంటీమీటర్ స్క్వేరు, లేదంటే మీటర్స్ క్యూబు, ఇలాంటి వాల్యూస్ యూనిట్స్ ఉంటాయి కదా మనకు మెజర్మెంట్ సంబంధించి, అవి చూడగానే మనం ఆన్సర్స్ ఐడెంటిఫై చేసేలా ఉంటాయి. లేదు అంటే ఫార్ములా ఇచ్చేసారనుకోండి, ఈ ఫార్ములాలో మనకు జస్ట్
అంటే మనకు 3 వాల్యూస్ ఉన్నాయనుకోండి ఫార్ములాస్లో, 2 వాల్యూస్ మనకు క్వశ్చన్లోనే ఉంటాయి. జస్ట్ ఈ 2 వాల్యూస్ ఈ ఫార్ములాలో పుటప్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు మెయిన్గా వీటిపైన ఫోకస్ చేయండి. 2 or 3 2 ఉన్న క్వశ్చన్స్కు సంబంధించిన టాపిక్ ఫోకస్ చేస్తే అందులో 1 హార్డ్ క్వశ్చన్ ఇచ్చిపెట్టినా కానీ మిగిలిన 2 క్వశ్చన్స్ మీరు ఈజీగా 1 క్వశ్చన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. స్కోర్ అయితే ఇప్పుడు కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కంప్లీట్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు కెమిస్ట్రీ సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫిజిక్స్ అయితే హార్డ్గా ఉంటుంది. తర్వాత మేము స్కోర్ చేసే సబ్జెక్టు కెమిస్ట్రీ అని చాలామంది స్టూడెంట్స్ స్కోప్ పెట్టుకొని హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. కెమిస్ట్రీలో స్కోర్ చేయడం కూడా చాలా ఈజీ. సో కానీ ఇప్పుడు ఈ వెయిటేజ్ ప్రకారం మీరు ప్రియారిటీ ఏ చాప్టర్స్కి ఇవ్వాలి, ఏ చాప్టర్స్ నుంచి స్ట్రాటజీ ఎలా ఫాలో అవ్వాలనేది కంప్లీట్గా ఇప్పుడు వెయిటేజ్ చూసిన తర్వాత చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ వెయిటేజ్ అయితే చూద్దాం మనం, తర్వాత స్ట్రాటజీ ఏంటి అని చెప్తాను. అటామిక్ స్ట్రక్చర్ 1 to 3 క్వశ్చన్స్, పీరియడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 to 2 క్వశ్చన్స్. సో ఇక్కడ 1 to 2 అని మెన్షన్ చేసిన క్వశ్చన్స్ మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఒక షిఫ్ట్లో 1 క్వశ్చన్ వస్తే ఇంకొక షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ రావచ్చు. ఎగ్జాక్ట్గా సింగిల్ డిజిట్ నెంబర్ చెప్పిన దాంట్లో ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో మాత్రం ఇలా 2 క్వశ్చన్స్ ఇప్పుడు ఉన్నాయి చూడండి. కెమికల్ బాండింగ్ 2 క్వశ్చన్స్ అంటే కంపల్సరీ 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది పర్టికులర్గా మీరు మనకు ప్రీవియస్గా 4 years నుంచి అన్ని షిఫ్ట్లలో కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది మీకు. స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ 2 marks, స్టాయికియోమెట్రీ 1 to 3. సో ఇక్కడ స్టాయికియోమెట్రీకి సంబంధించి మనకు షిఫ్ట్ వైజ్గా చూసుకున్నప్పుడు 1 question 2 questions 3 questions ఇలా షఫల్ అవుతూ వచ్చాయి కాబట్టి 1 to 3. థర్మోడైనమిక్స్ 1 or 2 questions, కెమికల్ ఈక్విలిబ్రియం 1 or 2 questions, అయానిక్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ అయానిక్ ఈక్విలిబ్రియంలో మీరు ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేర్ కేసెస్లో మాత్రమే 1 or 2 questions వచ్చాయి. కానీ మిగిలిన మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ మనకు 0 questions అంటే క్వశ్చన్స్ కూడా ఇవ్వట్లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు హైడ్రోజన్ అండ్ ఇట్ కాంపోనెంట్స్ 1 question కంపల్సరీ, ఆల్కలీ ఆర్ ఆల్కలైన్ 1 question, 3A గ్రూప్ ఎలిమెంట్స్ 1 to 2 question, 4A గ్రూప్ ఎలిమెంట్స్ 1 to 2, గ్రూప్ 15th 1 to 2, గ్రూప్ 16th 1 to 3. సో ఇక్కడ గ్రూప్ 16th మీరు కంపల్సరీగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 2 questions వచ్చాయి, 3 questions కూడా రిపీటెడ్గా వచ్చాయి కాబట్టి. గ్రూప్ 17th 0 or 1, గ్రూప్ 18 0 or 1 అంటే మనకి ఇక్కడ గ్రూప్ 17thలో 1 question వస్తే గ్రూప్ 18thలో క్వశ్చన్ రాదు. సో మీకు షిఫ్ట్ వైజ్ పేపర్లో సపోజ్ షిఫ్ట్ 1 స్టూడెంట్కి గ్రూప్ 17 నుంచి క్వశ్చన్ వచ్చిందనుకోండి, గ్రూప్ 18th నుంచి రాదు. సో మీరు షిఫ్ట్ 2 స్టూడెంట్ అనుకోండి, గ్రూప్ 17th నుంచి క్వశ్చన్ వచ్చిందనుకోండి, మళ్ళీ గ్రూప్ 18th రాదు. షిఫ్ట్ 3 స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు గ్రూప్ 17th నుంచి క్వశ్చన్ రాలేదు, అప్పుడు ఏమవుతుంది మీకు గ్రూప్ 18th నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఈ 2 chapters కంప్లీట్గా చదివితేనే మీకు ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వీటిని స్పేర్లో పెట్టేసుకోవచ్చు మనం. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ సంబంధించి 2 to 3 questions కంపల్సరీగా వస్తాయి. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ 0 or 1 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ చాప్టర్ ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి కూడా. సో ఒకటి 1 question ఎక్స్పెక్ట్ చేసి కూడా చదువుకోండి, రాకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఈజీ చాప్టర్ మనకి ఎక్కువ టైం తీసుకోడు కాబట్టి. సాలిడ్ స్టేట్ 1 mark, సొల్యూషన్స్ 2 marks, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, కెమికల్ కినెటిక్స్ 1, సర్ఫేస్ కెమిస్ట్రీ 1. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్గా డ్యామ్ షూర్ 1 అంటే 1, 2 అంటే 2 కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెట్రాలజీ 0 or 1. మెట్రాలజీ నుంచి మోస్ట్ ఆఫ్ ద టైం మనకు క్వశ్చన్స్ అయితే రాలేదు. 1 question అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ వస్తుందా లేదా అనేది షూర్గా అయితే చెప్పలేం. ఆర్గానిక్ కెమిస్ట్రీ, సో ఇక్కడే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఇక్కడే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ 1 3 to 4 కంపల్సరీ క్వశ్చన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 7 to 8 questions. సో ఇక్కడే మనకు కంప్లీట్గా స్కోరింగ్ అయితే వచ్చేస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే మనకు 1 part 2 part నుంచి ఓవరాల్గా మనకు 11 to 12 questions ఇక్కడ నుంచే వస్తాయి. ఈ 11 to 12 questions కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీపై గ్రిప్ ఉన్న స్టూడెంట్స్కి ఈజీగా 10 marks అయితే కవర్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ 10 marks అయితే స్కోర్ చేయొచ్చు. పాలిమార్స్ వదిలేసుకోండి, 0 or 1 ఎక్స్పెక్ట్ చేయలేం క్వశ్చన్ వస్తుందని. బయోమాలికల్స్ కంపల్సరీ 1 question వస్తుంది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, సో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కూడా ఈజీగానే ఉంటుంది కాబట్టి 1 question వస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, లేదంటే నో ప్రాబ్లం. ఇక్కడ కూడా దీనికి టైం తక్కువగానే తీసుకోండి ప్రిపేర్ అవ్వడానికి. సో ఇప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే కెమిస్ట్రీ సంబంధించి మనకు కంప్లీట్గా మీరు కంపల్సరీగా కెమిస్ట్రీ మీ టెక్స్ట్ బుక్స్ కంటే ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఏముంటుందంటే
హ్యాండ్ బుక్స్ ఫాలో అవుతూ మీరు హ్యాండ్ బుక్స్తో పాటు దానికి సంబంధించి పీవైక్యూస్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అర్థం అవుతుంది, ఈజీగా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని అర్థం అవుతుంది. పీవైక్యూ ప్రాక్టీస్ చేయడం వల్ల కంప్లీట్గా మీకు క్వశ్చన్ సంబంధించిన గ్రిప్ వచ్చేస్తుంది, ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ అవి రిపీటెడ్ క్వశ్చన్స్, రిపీటెడ్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, కెమిస్ట్రీలోనే మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కంపల్సరీగా మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా సరే, బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే ఇక్కడే స్కోర్ చేయొచ్చు. అండ్ మనకు 1 మార్క్ కూడా మనకు 1000 ర్యాంక్ని డిఫర్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా కెమిస్ట్రీలో ఉన్న అన్ని చాప్టర్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైతే 0 అని మెన్షన్ చేసామో దానికి లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత 1 మార్క్ వచ్చినా సరే కంప్లీట్గా కెమిస్ట్రీలో ఈజీగానే స్కోర్ చేయొచ్చు. మీరు ఎలా చదవాలంటే కంప్లీట్గా కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వాలి, తర్వాత డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వాలి, రియాక్షన్స్ ఉంటాయి కదా, రియాక్షన్తో పాటు మెయిన్ ఇంపార్టెంట్ మనకు ప్రతి దాంట్లో ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అయితే కంపల్సరీగా మీరు 1 by 1 ప్రతి ఒక్కదానికి ఎలిమెంట్కి సంబంధించి అయినా సరే మనకి ఇక్కడ ఏదైనా సరే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే మనకు రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో మీరు ఇలా ఫాలో అయిపోతే కెమిస్ట్రీలో డ్యామ్ షూర్ మీరు 35+ ఎబో స్కోర్ అయితే చేయొచ్చు. మ్యాథ్స్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కంప్లీట్గా మీకు 1 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 1 or 2 మార్క్స్ ఏ చాప్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 2 or 3 కన్ఫామ్గా 3 క్వశ్చన్స్, కన్ఫామ్గా 4 క్వశ్చన్స్, కన్ఫామ్గా 4 or 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే చాప్టర్స్ ఏంటి. మీరు ఈ చాప్టర్స్ని సెగ్రిగేట్ చేసిన తర్వాత 80 మార్క్స్కి మ్యాథ్స్లో స్కోర్ చేయాలంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి వెయిటేజ్ ప్రకారం అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ మనం 1 మార్క్ క్వశ్చన్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ వరకు ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. దాని తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి వెయిటేజ్ ప్రకారం అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ మనకు ఎన్ని చాప్టర్స్ ఉన్నాయనేది ఫస్ట్ అయితే మీరు హైపర్బోలిక్ ఫంక్షన్స్, లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్, డైరెక్షన్ కోసైన్స్, డైరెక్షన్ రేషియో, ప్లేన్, డిమోరిస్ థీరం, పార్షియల్ ఫ్రాక్షన్స్, నెక్స్ట్ మెజర్స్ ఆఫ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, అంటే ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ 0 or 1 అని ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మిగిలిన అన్ని క్వశ్చన్స్ కూడా మీకు అలానే అర్థం అవుతాయి. 0 అంటే మనకు షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, ఒక షిఫ్ట్లో క్వశ్చన్స్ అసలే రాకపోవచ్చు, నెక్స్ట్ షిఫ్ట్లో 1 మార్కు రావచ్చు. అందుకోసమనే మనం ప్రీవియస్గా 4 years కంప్లీట్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే ఈ వెయిటేజ్ అయితే అక్యురేట్గా ఇవ్వడం జరిగింది. 99% మీకు ఈ వెయిటేజ్ ప్రకారమే 2023లో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ పేపర్ చూసుకున్నా కానీ వెయిటేజ్ ఇదే ఉంటుంది, కన్ఫామ్గా అక్యురేట్గా తీసాం కాబట్టి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 1 మార్క్, హైపర్బోలా 1 మార్క్, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్సైజ్ ఇక్కడ నుంచి చూడండి 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 1 or 2 మార్క్స్ ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ అంటే ఇందులో 2 మార్క్స్ కూడా కంపల్సరీగా వస్తుంది. ఎక్కడైనా వస్తుంది అంటే ఈ చాప్టర్ నుంచి మనకు 6 or 8 షిఫ్ట్లు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, ఓన్లీ 1 or 2 షిఫ్ట్లో మాత్రమే 1 మార్క్ ఇచ్చారు, మిగిలిన అన్ని షిఫ్ట్లో కన్ఫామ్గా 2 మార్క్స్ ఇచ్చారు. కాబట్టి ఈ చాప్టర్ కూడా మీరు కన్ఫర్మేషన్గా 2 మార్క్స్కే మీ కన్ఫర్మ్ చేసేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డెరివేషన్ 2, కాంప్లెక్స్ నెంబర్స్ 2, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 మార్క్స్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. సో హాఫ్ ఆఫ్ ద షిఫ్ట్ అంటే మనకు 6 షిఫ్ట్లు ఉంటే 3 షిఫ్ట్లో 1 మార్క్ ఇచ్చారు, 3 షిఫ్ట్లో 2 మార్క్స్ ఇచ్చారు. ర్యాండమ్ వేరియబుల్స్ కూడా సేమ్ అలానే హాఫ్ ఆఫ్ ద షిఫ్ట్స్కి 1 మార్క్ ఇచ్చారు, హాఫ్ ఆఫ్ ద షిఫ్ట్కి 2 మార్క్స్ ఇచ్చారు. కాబట్టి మనం 2 మార్క్స్ అనే ఫిక్స్ అయిపోతే బెస్ట్. మీరు ఏ షిఫ్ట్లో వెళ్తారో ఎగ్జామినేషన్కి తెలియదు కాబట్టి కన్ఫామ్గా 2 మార్క్స్కే మీరు ప్రిపేర్ అయిపోండి. పారాబోలా 2 మార్క్స్, ఎలిప్స్ 2 మార్క్స్, డిఫరెంట్ ఇంటిగ్రల్స్ 2 మార్క్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 or 2 మార్క్స్. సో ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఒకే షిఫ్ట్లో మాత్రమే అన్ని పేపర్స్ ఎప్పుడు చూసుకున్నా కానీ ఒక్క షిఫ్ట్లో మాత్రమే 1 మార్క్ రావడం జరుగుతుంది, మిగిలిన అన్ని షిఫ్ట్లో మ్యాక్సిమం 2 మార్క్స్. అంటే 1 or 2 షిఫ్ట్లో మాత్రమే 1 మార్క్ ఇచ్చారు, మిగిలిన అన్ని షిఫ్ట్ పేపర్స్ అన్నింటిలో 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కన్ఫామ్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్. నెక్స్ట్ ఫంక్షన్స్ 2 or 3. ఫంక్షన్స్లో 2 or 3లో మ్యాక్సిమం టైమ్స్ ఫంక్షన్లో 2 మార్క్స్ అయితే ఇచ్చారు, మినిమం టైం మాత్రమే 3 మార్క్స్ ఇచ్చారు కాబట్టి 2 మార్క్స్కి ఇక్కడ ఫిక్స్ అవ్వండి. మ్యాట్రిసెస్ 3 మార్క్స్ కన్ఫామ్, అన్ని మ్యాక్సిమం ఆఫ్ షిఫ్ట్లో ఇచ్చారు. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ రేషియో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ 3 మార్క్స్, క్వాడ్రిక్ ఈక్వేషన్ 2 or 3, బైనామిల్ థియరంలో 2 మార్క్స్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇంటిగ్రేషన్లో 2 or 3 అంటే 3 మార్క్స్కి కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు హై వెయిటేజ్ చాప్టర్స్ ఉన్నాయి చూడండి, ఈ హై వెయిటేజ్ చాప్టరే మనకు చాలా ఇంపార్టెంట్. సో అడిషన్ ఆఫ్ వెక్టర్స్ 4 మార్క్స్, స్ట్రేట్ లైన్ 4 మార్క్స్, లిమిట్ అండ్ కంటిన్యూటీ 3 or 4, డిఫరెన్షియేషన్ 3 or 4, ప్రాబబిలిటీ 3 and 4,
ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 5 మార్క్స్, హై వెయిటేజ్ చాప్టర్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, సర్కిల్స్ 5 మార్క్స్. సో ఇక్కడ ఈ 2 చాప్టర్సే మనకు 10 మార్క్స్ తెచ్చిపెడుతున్నాయి. ఈ మిగిలిన ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 మార్క్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు సెగ్రిగేట్ చేసిన తర్వాత వెయిటేజ్ ప్రకారం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ హై వెయిటేజ్ చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవుతే మనకి ఇక్కడే చూడండి ఈజీగా 30 మార్క్స్ స్కోర్ అవుతున్నాయి. సో మీరు 30 మార్క్స్ ప్రిపేర్ అయితే 30 మార్క్స్ రాకపోయినా మనకు 26 ఆర్ 27 అయితే కన్ఫర్మ్గా వస్తాయి కదా, 100% మీరు ప్రిపేర్ అవుతే. సో ప్రిపేర్ అవ్వడానికి ప్రతి ఒక్కరికి మీకు మీ టెక్స్ట్ బుక్, మీ మెటీరియల్తో పాటు కంపల్సరీగా హ్యాండ్ బుక్స్ అయితే కావాలి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనకు చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. తర్వాత ఇప్పుడు హై వెయిటేజ్ ఇక్కడ మీకు 30 మార్క్స్ కవర్ అయ్యాయి కదా. హై వెయిటేజ్ తర్వాత కంపల్సరీగా ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేస్తే చేయండి, లేదు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసినా కానీ మీరు ఫస్ట్ హై వెయిటేజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ 2 or 3 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్స్ కంప్లీట్గా 3 మార్క్స్ ఇచ్చినవి మీరు నెక్స్ట్ సెకండ్ స్టెప్లో కంప్లీట్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఆటోమేటిక్గా 50% మార్క్స్ మీ హ్యాండ్లో ఉండిపోతాయి. ఆల్మోస్ట్ 40 నుంచి 50 మార్క్స్ వరకు ఇక్కడే కవర్ చేసేస్తారు మీరు. ఈజీగా మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా మీరు ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అయితే తెచ్చుకుంటారు. తర్వాత మరి ఇక్కడ ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మేము ప్రిపేర్ అవ్వాలా, 1 మార్క్స్కే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా అని మీరు చెప్పొచ్చు. సో 1 మార్క్ క్వశ్చన్స్కి మీకున్న టైం బట్టి మీరు ఏం చేస్తారంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా మనకు వెయిటేజ్ అయితే హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ మీకున్న టైం బట్టి బ్యాలెన్స్ చేయగలిగితేనేమో ప్రిపేర్ అవ్వండి, లేదంటే వీటిని ఈజీగా ఉన్నాయి అనుకున్న వాటిని మాత్రమే చూజ్ చేసుకోండి. ఇందులో నుంచి ఏవైతే ఈజీగా ఉన్నాయో వాటిని చూజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లేదంటే వీటిని వదిలేసిన నేను ఫిజిక్స్ కెమిస్ట్రీలో హై వెయిటేజ్ చాప్టర్స్ చేయగలుగుతాను, అక్కడే నేను 100% స్కోర్ చేయగలుగుతాను అనుకుంటే, సో ఇక్కడ మనకు ప్రిపేర్ అవ్వడానికి టైం సేమ్ ఉంటుంది. ఇక్కడ లో వెయిటేజ్ ఉన్నా కూడా ఇక్కడ టైం స్పెండ్ చేసేది మనం అక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీకి స్పెండ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి సో స్ట్రాటజీ అయితే ఇలా ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే చూసుకోండి. థ్యాంక్ యూ.